చీఫ్ తమిళ నటుడు విజయ్ సినిమా జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలపై హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. వెంటనే ఈ సినిమాకు సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు నిర్ణయంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. మరో 2 రోజుల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే జనవరి 24న సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు విజయ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడులో జననాయగన్ సినిమా రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ విడుదలకు సెన్సార్ బోర్డు కండిషన్స్ పెట్టింది. ఈ సినిమాలో విజయ్ డైలాగులు, కొన్ని సీన్స్ ని తొలగించాలంటూ తెలిపింది. అటు నిర్మాతలు కూడా సెన్సార్ చెప్పిన సీన్స్ తొలగించామని, అయినా కూడా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు నటుడు విజయ్ కి మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు జననాయగన్ మూవీ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, తప్పనిసరిగా ఇది దళపతి విజయ్ ఫ్యాన్స్ కు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఆ మేరకు తీర్పు విడుదల చేసింది. అంటే ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసింది. ఇప్పటికే సినిమాలో కొన్ని కట్స్ విధించిన నేపథ్యంలో ఆ కట్స్ తర్వాత సినిమాను యథావిధిగా విడుదలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అనవసరంగా దీన్ని మళ్ళీ రివ్యూ కమిటీకి వెళ్లాల్సిన అవసరం లేదంటూ టీటీ ఆశా ధర్మాసనం కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. మొత్తంగా ఇది ఒక After that, on this matter on today posted and it was pronouncing at present chairperson impegnant order and it was allowed and the detail will be pronounced on elaborate nearly pages order. Waiting for eagerly to release in the theatres. The objections that were So many objections are there. Actually, order in favor of the KVN, but they are 5th mail and టీవీకే చీఫ్ తమిళ నటుడు విజయ్ సినిమా జననాయగన్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలపై హైకోర్టును ఆశ్రయించారు నిర్మాతలకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక విజయ్ అభిమానులైతే ఈ న్యూస్ ఒక గుడ్ న్యూస్ గానే చెప్పాలి. విజయ్ అభిమానులకు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, మనకు తెలుసు నిజానికి ఈవేళ అంటే జనవరి 9న ఈవేళ ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు దీనికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంట్లో కొన్ని అంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు సంభాషణలు ఉన్నాయని కారణంగా మళ్ళీ రివ్యూ కమిటీకి పంపిస్తూ సిబిఎఫ్సి ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చివరకు ఈ వ్యవహారం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన కేవిఎన్ ప్రొడక్షన్స్ ఏదైతే జననాయకం సినిమా నిర్మించారో వాళ్ళు అప్పీల్ కోసం అంటే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఇవాళ ఇదివరకు తీర్పు విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే జడ్జిమెంట్ రావడం జరిగింది. దీనికి పూర్తిగా సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సిబిఎఫ్సిను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విడుదలకు మార్గం సుగమమైందని చెప్పక తప్పదు. నిజానికి మరి సినిమాని ఇవాళ విడుదల చేస్తారా లేక రేపేళ్ళుండి ఏమన్నా పెడతారా అని చూడాల్సి ఉంది. ఎందుకంటే పండుగ కానుకగా దళపతి విజయ్ సినిమా పెద్ద ఎత్తున ఇవాళ విడుదల కావాల్సింది. పైగా ఇదే తనకు ఆఖరి చిత్రం అంటూ ఒక సంచలన ప్రకటన విజయ్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఒక పెద్ద బ్రేక్ గా నడిచింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ నిర్మాతలు హైకోర్టుకు వెళ్లడంతో నిర్మాతలకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును అనుసరించి వెంటనే సిబిఎఫ్సి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సినిమా విడుదల ఎప్పుడనేది మాత్రం కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేతలైన నిర్మాతలే చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా పండగ కానుకగా అంటే సంక్రాంతి పొంగల్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఇదే తన ఆఖరి చిత్రం. ఆ తర్వాత పూర్తి సన్న రాజకీయాలకు కేటాయిస్తాను. ఇదివరకే విజయ్ ప్రకటన సంగతి కూడా తెలిసిందే. థ్యాంక్ యూ మురళి.